హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది కంప్లీట్గా శివరాత్రి 24 అవర్స్ వ్లాగ్ అని అయితే చెప్తాను. సో ఎందుకంటే నేను బెంగళూరు నుంచి ఎటు వెళ్ళానో ఏంటి అనేది ఈ వ్లాగ్ అనమాట. సో నేను అనుకోకుండా మా ఊరికైతే బయలుదేరుతున్నాను. మా ఇంట్లో మార్నింగ్ లేచి 5కే లేచి పూజ చేసేసుకొని శివరాత్రి రోజు కొబ్బరి దీపం పెడితే మంచిదంట. అందుకోసం నేను కొబ్బరి దీపం పెట్టేసి ఇంకా మేము ఊరికైతే బయలుదేరిపోయాము. సో మా ఊరు వెళ్తున్నాను, అమ్మ వాళ్ళ ఊరికి. సో నేను పాప అన్నయ్యతో వెళ్తున్నాం అనమాట. గెట్ రెడీ విత్ మీ డ్రెస్ చేసుకోలే. గెట్ రెడీ విత్ మీ. చూడండి గాయస్ ఎట్లా కొడుతుందో. అసలు అమ్మంటే భయం లేదు దీనికి. అమ్మంటే భయం లేదు నీకు. దారిలో మాకు వాటర్ మిలన్ తోట అయితే కనిపించింది. సో మనకి బెంగళూరులో కేజీ 30 అమ్ముతున్నారు. ఇక్కడ వీళ్ళు 15 రూపీస్కే మనకి కేజీ లెక్కన అమ్ముతున్నారనమాట. సో అందుకోసం మేము కొన్ని పట్టేసుకుని వచ్చాము, లైక్ ఊర్లో తినచ్చు అనేసి. ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్ మా అన్నయ్య, ఇంకా మేము ఊరి నుంచి వచ్చి కాసేపు రిలాక్స్ అయ్యేసి ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్ అనమాట ఇది. మా అన్నయ్య చెప్పారు శివరాత్రి రోజు జాగరణకి సంగమేశ్వర టెంపుల్కి వెళ్దాము అన్నట్టుగా. సో అందుకోసం మేము మొత్తం అప్పటికప్పుడు సిద్ధం చేసుకొని బయలుదేరిపోయాము. సో అక్కడ కొంచెం మా ఊరు నుంచి వెళ్ళేటప్పుడు రోడ్ అంత మంచిగా లేదు. ఏంటో అసలు రోడ్స్ ఇంకెప్పుడు చేస్తారో ఏంటో అనిపిస్తుంది. సో సన్సెట్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. నాకైతే సూపర్ అనిపించింది. అండ్ ఆన్ ద వేలో ఇంకా శివరాత్రి అంటే అన్ని ఊళ్ళల్లో మామూలుగా లేదు. సో ఎక్కడో ఆ ఊర్లో కూడా ఏదో సమ్ హడావిడి ఉంటే నేను షూట్ చేసి మా ఊరు నుంచి వెళ్ళే దారిలో గండి క్షేత్రం అయితే వస్తుంది. సో గండి మాకు చాలా మంచి మెమరీస్ అయితే ఉన్నాయి. చైల్డ్హుడ్ డేస్లో మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నప్పుడు మధ్యలో గండే వస్తుంది అనమాట. ఎంత వాటర్ ఉండేవో అసలు. ఆ పుణ్యక్షేత్రం చాలా చాలా మంచి పుణ్యక్షేత్రం. అంటే ఎలా చెప్పొచ్చు, నాకైతే మంచి మెమరబుల్ ప్లేస్ అది. సో బాగా అనిపిస్తుంది గండిలో మనం ఆ స్నానాలు చేయడం కానీ, ఆ కోనేరులో బాగా మునిగే వాళ్ళం చిన్నప్పుడైతే. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే పెద్ద కోనేరు దాటాలి. సో ఇక్కడ మాకు అలా ఎన్నో మెమరీస్ అయితే ఉన్నాయి. సో మా చైల్డ్హుడ్ డేస్ అన్నీ మేము గండిలో ఇలా చేసేవాళ్ళం అనుకుంటూ వెళ్తున్నాం. గండిలో ఇంకా చాలా ఇంకా రెనోవేషన్ జరుగుతూనే ఉందన్నమాట. టెంపుల్ అయితే ఇంకా మెయిన్ టెంపుల్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. సో మీకు అలా చూపిస్తున్నా మొత్తం ఓవరాల్గా గండి ఎలా ఉంది అనేది అయితే చూపిస్తున్నాను. సో ఎవరైనా గండికి దగ్గరలో ఉన్న వాళ్ళకి హాయ్. ఇంకా మేము అక్కడి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే బయలుదేరుతున్నాము. సో అక్కడి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు చాలా దగ్గర అనమాట. సో అక్కడికి వెళ్ళి కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి తర్వాత మేము టెంపుల్కి అనేది వెళ్తున్నాము. సో కంప్లీట్ వ్లాగ్ అయితే చూడండి, మీకు కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది. అంటే ఇది ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే ఎంటర్ అయిపోయాము. సో అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటే ఎన్ని చైల్డ్హుడ్ మెమరీస్ ఉంటాయి కదా. ప్రతి ఒక్కరికి అమ్మమ్మ వాళ్ళ ఊరు ఎంత ఇష్టం ఉంటుంది కదా. సో యాక్చువల్లీ మేము సడన్గా మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఎందుకు వచ్చామంటే మా తాతయ్య గారు చనిపోయి 1 ఇయర్ అయిందనమాట. సో నేను 1 ఇయర్ అప్పుడు రాలేదు. సో శివరాత్రి అప్పుడు జనరల్గా పెద్దవాళ్ళకి టెంకాయ కొట్టుకుంటాము మా సైడ్ అయితే. మీ సైడ్ ఎలా చేసుకుంటారో నాకు తెలియదు, కానీ అంటే ఒక్కొక్క సైడ్ ఒక డిఫరెంట్ ఉంటుంది కదా పద్ధతులు అనేది. సో మేమంతా ఇక్కడికి మా తాతయ్యకి పూజ చేస్తున్నాము. సమాధి ఉంటుంది కదా, సమాధికి మేము పూజించుకొని టెంకాయ కొట్టుకుంటే అది పెద్దలకి మన అంటే మంచి జరుగుతుందని ఒక నమ్మకం. సో అట్లా మేమందరం మా ఫ్యామిలీ అందరం వచ్చి అక్కడ తాతయ్య గారికి టెంకాయ కొట్టుకొని పూజించుకుంటున్నాం అనమాట. సో చాలా ఫీల్ బ్లెస్డ్. మా తాతయ్య అంటే మాకు అందరికీ చాలా చాలా ఇష్టం. తాతయ్య 95 ఇయర్స్ బ్రతికారనమాట. అసలు ఆయన ఎంత హెల్తీగా ఎంత బాగుండేవాళ్ళో అసలు. మాతోనే ఎక్కువ టైం స్పెండ్ చేశారు. మా పాపకి కూడా చాలా మెమరీస్ ఉన్నాయి తాతయ్యతో. అంత ఇష్టం అనమాట. సాన్వి కూడా ముసలి తాత అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆవిడే మా అమ్మమ్మ. సో తను కూడా చాలా స్ట్రాంగ్. సో తనే మాకు పిల్లర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆవిడకి 5 మంది కూతుర్లు.
సో అలా మా మమ్మీ వాళ్ళందరూ మేము అలసిపోయి వచ్చామని మా బాబాయ్ మా కోసం స్ప్రైట్ బాటిల్ విత్ గ్లాసెస్ పట్టుకొచ్చారు. ఇక్కడ చూస్తున్నదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. సో ఇంత చిన్న ఇంట్లో ఎంతమంది పెరిగారు కదా అనిపిస్తుంది. ఇప్పుడేమో బంగ్లాలు పెద్దవి, ఆప్యాయతలు ప్రేమలు తక్కువ. అప్పట్లో చిన్న చిన్న ఇంట్లోనే మనం ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉండేవాళ్ళం. తను మా చెల్లి, మా పిన్ని అనమాట, చిన్న పిన్ని. ఈవిడ చిన్నప్పుడు నాకు స్కూల్కి జడలు వేయడం, పెంచడం అన్నీ అలా చేశారు. సో చాలా ఆ మెమరీస్ అన్నీ ఒకసారి అలా గుర్తొచ్చేస్తాయి. సో మేము ఇంకా అక్కడ ఆ ఎపిసోడ్ నుంచి ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటంటే సంగమేశ్వర దేవాలయం. ఇక్కడికి వెళ్తూ ఉన్నాము. ఆన్ ద వేలో ఎంత రష్ ఉంది తెలుసా. సంగమేశ్వర దేవస్థానంకి దారి అని చూశారు కదా, చాలామంది ఆటోలు, బండ్లు, ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లు అలా వచ్చారు. అసలు చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. నేనైతే నైట్ టైం వెళ్ళాను, కానీ ఇంకొకసారి ఎప్పుడైనా కుదిరినప్పుడు మార్నింగ్ టైం అయితే వెళ్ళడానికి ట్రై చేస్తాను. నాకు అస్సలు తెలీదు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఈ టెంపుల్ ఇంత క్లోజ్ బై అని. సో నాకు మా అన్నయ్య చెప్పారు చాలా దగ్గర. ఇంకెప్పుడైనా నేను మా ఆయనతో వచ్చినప్పుడు అలా మా వారు కూడా ఈ టెంపుల్ చూడలేదు. సో ఈసారి ఖచ్చితంగా మార్నింగ్ డే షూట్ చేసి మీకు అందరికీ నెక్స్ట్ ఏదైనా ట్రావెల్ వ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తాను. బట్ ఇక్కడ మనమైతే వచ్చేసాం. అక్కడ ఈ టెంపుల్లో ఫేమస్ ఏంటంటే చాలా జాతరలా జరుగుతుందంట. సంగమేశ్వర దేవస్థానం అంటున్నాం కదా. సో ఆ టెంపుల్ అంతా చాలా బ్లెస్డ్ టెంపుల్. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది తెలుసు ఆ టెంపుల్ అయితే. చాలా బాగా దర్శనం అయితే చేసుకున్నాం మేము. టెంపుల్లోకి వెళ్ళాము, ఫ్రీగా భోజనాలు పెడుతున్నారు అంతా. అసలు వెరీ గుడ్ టెంపుల్, చాలా పీస్ఫుల్గా అనిపించింది. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా మేము డైరెక్ట్గా దర్శనం చేసేసుకొని భోజనాలకైతే వచ్చేసామన్నమాట. ఎంత ఎమ్మీగా ఉన్నాయి తెలుసా. అసలు మనకింట్లో ఏం చేసినా నచ్చదు, కానీ బయట టెంపుల్లో జస్ట్ మామూలు పప్పన్నం పెట్టినా ఎంత తృప్తిగా తింటామో. నాకైతే అక్కడ రసం భలే నచ్చేసింది. మా పాప కోసం యాక్చువల్గా నేను బాటిల్ మర్చిపోయాను. సో అందుకోసం పాప వాటర్ అడుగుతుంటే అక్కడ కప్స్ తీసుకొచ్చానమాట. అక్కడ లేవు బాటిల్స్. సో ఆ కప్పుతో అయినా దానికి తాపిద్దామనేసి పాయసం తీసుకొచ్చి తాపిచ్చాను. ఇంకా చూడండి అది మా అమ్మమ్మని ఏం రచ్చ చేస్తుందో. అసలు దానికి మా అమ్మమ్మ అంటే చాలా చాలా ఇష్టం. సో మా అమ్మమ్మని మేక్ ఓవర్ చేస్తుంది చూసారా. ఆ టవల్ కప్పడం, అది కప్పడం, చాలా చాలా క్యూట్ థింగ్స్ ఇవంతా నాకు మెమరబుల్గా ఉండాలనే మొత్తం షూట్ చేశాను. సో చూడండి, మీరు కూడా చూసి టెంపుల్ అంతా ఎంజాయ్ చేయండి.
యాక్చువల్లీ ఇక్కడ వీళ్ళు డ్యాన్సులు చేస్తున్నారు కదా, ఐ మీన్ భరతనాట్యం. ఎంత బ్యూటిఫుల్గా చేస్తున్నారు తెలుసా. ఒక టీం అయితే వచ్చారు, ఏదో వీళ్ళు భరతనాట్యం స్కూల్ టీం అనుకుంటా. సో వాళ్ళు భరతనాట్యం చేస్తుంటే మా పాప ఎంత మంచిగా అసలు తెలుసా, దానికి కూడా డ్యాన్స్ వేయాలి అనే ఇంట్రెస్ట్. ఎందుకంటే మా పాపకి తెలుసు కదా చాలా డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళు చేస్తుంటే తను ఇక్కడ స్టెప్స్ వేస్తుంది అనమాట. అండ్ దట్టు తను చాలా బాగా జాగారం చేసింది తెలుసా. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సాన్వి ఇంత సపోర్ట్ చేసింది. అసలు గ్రేట్ అసలు. నిజంగా శివరాత్రి పుణ్యం అంతా మా సాన్వికే అనిపించింది. అంత బ్యూటిఫుల్గా తను సపోర్ట్ చేసింది. థ్యాంక్స్ టు యూ నాన్న, వెరీ గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ చూపిస్తున్న టీమే అనమాట భరతనాట్యం మొత్తం అకాడమీ టీము. చాలా వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ గైస్. కొయ్య దొరలు అలా ఫోక్ సాంగ్స్ ఉంటాయి కదా, అవి కూడా చాలా బ్యూటిఫుల్గా పెర్ఫామ్ అయితే చేశారు. సో చాలా బాగుంది వీళ్ళంతా కోఆర్డినేషన్ కానీ. సో బ్యూటిఫుల్ అసలు. వాళ్ళ మాస్టర్స్కి నిజంగా గ్రేట్. అంత బాగా చేశారు. ఏ తిరునాళ్ళకి వెళ్ళినా ఏ షాప్కి వెళ్ళినా మనం షాపింగ్ చేయకుండా మానం కదా. సో అలా ఇక్కడ ఒక జస్ట్ ఇంకా భరతనాట్యం అయిపోయిన తర్వాత అలా నేను మా చెల్లి బయటికి వచ్చి కాసేపు ఇంకా ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసాము. ఏది ఏమైనా ఆ దుమ్ములు అవన్నీ చూసుకుంటూ అవి కొనడంలోనే మనకు ఆనందం కదా. అనుకుంటాము అవి చాలా డర్టీగా ఉన్నాయి, దుమ్ముగా ఉన్నాయని. బట్ అక్కడికి వెళ్ళాక మనకి ఏదో ఒకటి నచ్చకపోదు, మనం కొనకపోము. అందుకోసం నాకు యాక్చువల్లీ ఆ రబ్బర్ బ్యాండ్స్ బాగా నచ్చాయి అనమాట. సో నేను ఒక 2 పేర్స్ అయితే మా పాపకి తీసుకున్నాను. ఇంకా వీడియోస్ ఎలాగో చేస్తాను కదా అని అలాంటి బీడ్స్ చైన్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఒకటి తీసుకోవాలి అని. అవి ఎన్ని రోజులు వస్తాయో అయితే తెలియదు కానీ బాగా బేరం ఆడి ఒక 200కి అయితే తీసుకున్నాను. అది అయిపోయాక ఇంకా అలా షాపింగ్ చేసుకుంటూ కొన్ని తినుకుంటూ ఉంటే ఇట్లా టపాకులు అయితే కాలుస్తున్నారనమాట. నాకు బాగా అనిపించి కొంచెం అయితే షూట్ చేశాను. ఎంతైనా టెంపుల్ సరౌండింగ్స్లో ఏం తిన్నా మనకి చాలా బాగా అనిపిస్తాయి. ఎందుకో అంటే అంత ఎమ్మిగా అయితే అనిపిస్తాయి. ఇంకా కొంచెం నిద్ర వస్తూ ఉందన్నమాట. ఇంకా ఆయన ఏదో కొన్ని జోకులు చెప్తూ ఉన్నాడు, బాగుంది. అక్కడ జాగారం అయితే బాగానే చేశారు. ఇంకా మేము టెంపుల్లో ఎవరు లేకపోతే ఖాళీగా ఉంటే మళ్ళీ నేను వెళ్ళి దర్శనం చేసుకున్న దేవుడిని. ఇంకొకసారి కూడా వెళ్ళాను అనమాట. తీసుకుంటే అలా మా చెల్లి నాకైతే షూట్ చేసింది. పర్లేదులే అనుకున్నా. ఇంకా తర్వాత చూసారా, టైం చూస్తున్నారు కదా, 3 అయిపోయింది. మేము ఇంకా జాగారం అంతా చేసేసుకొని 3కి అయితే స్టార్ట్ అయిపోయాం ఆ టెంపుల్ నుంచి. సో ఇంకా మాకు అయిపోయింది అనమాట. బాగా నిద్ర అయితే వచ్చేస్తుంది. అందులో రూట్ కొంచెం మంచిగా లేదు. సో నేను మా అన్నయ్య ఇంకా పాటలు పెట్టుకొని అలా అందరూ పడుకునేసారు ఇంకా కార్లోనే. బికాజ్ అందరూ నిద్రపోయారు, చాలా అటుకొని నిద్ర వచ్చేసింది. సో ఇంకా గండి దగ్గర కూడా మేము ఇంకా ఆల్మోస్ట్ గండి రీచ్ అయిపోయాం. పిన్ని వాళ్ళని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసేసి గండి దగ్గర చూపిస్తాను చూడండి. అందరూ అసలు ఎలా జాగారం చేస్తున్నారో చూపిస్తాను. పాపం పడుకుని పోయారు అందరు, ఎక్కడి వాళ్ళు అక్కడ పడుకుని పోయారు గండిలో అయితే. అసలు శివుడి జాగారం శివశివ శివశివ అంటూ అందరూ శివస్మరణలో ఉండిపోతారు కదా. అసలు అంత అంత భక్తితో చేస్తారు శివరాత్రి జాగారం అనేది. సో చూస్తున్నారా, అందరు చూసారా గండి దగ్గర ఎలా పడుకున్నారో. పాపం ఎక్కడి వాళ్ళు అక్కడ పడుకొని పోయారు. పాపం అలసిపోయి ఉంటారు కదా మార్నింగ్ నుంచి. సో ప్రతి పుణ్యక్షేత్రం ఇలా లైటింగ్స్తో నిండిపోయింది. అసలు అంత బాగా జరిగింది. ఎక్కడ చూసినా శివరాత్రి అంత బ్యూటిఫుల్గా పీస్ఫుల్గా జరిగింది అనుకుంటున్నా నేనైతే. మేము కూడా ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇంటికి వచ్చేసరికి చూసారా 4:15 అయింది. నా ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో. ఇంకా అబౌట్ టు స్లీప్. ఇంకా మార్నింగ్ అయితే లేవడానికి టైం పట్టేసింది. ఇంకా మేము జాతరలో తెచ్చుకున్నవన్నీ మా పాప చూపిస్తుంది అనమాట. ఇవన్నీ
అలా తెచ్చుకున్నామని తనతో అలా జస్ట్ ఒక చిన్న వీడియో అయితే షూట్ చేశాను. అదో ఆ చైన్ అని చెప్పాను కదా, ఆ చైన్ అది తీసుకున్నాను. ఎప్పుడైనా వీడియోస్లో చూద్దరు కానీ వేసుకొని ఎలా అయినా మీకే కదా చూపిస్తాను. సో అదనమాట ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో నేనైతే ఫస్ట్ టైం శివరాత్రికి ఉపవాసం ఉన్నాను, శివరాత్రి జాగరణ చేసుకున్నాను నా పాపతో, నా మమ్మీతో, అన్నయ్య వాళ్ళతో, అందరితో, ఫ్యామిలీతో. సో నా జాతర చాలా బాగా, జాతర అంటున్నా, శివరాత్రి చాలా బాగా చేసుకున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, కీప్ సపోర్టింగ్ మీ. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఇక్కడ దాకా చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేసి మీ వాళ్ళందరికీ ఎవరికైనా యూస్ఫుల్ అయితే షేర్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, కీప్ సపోర్టింగ్. ఇంకా నాలాంటి చిన్న చిన్న ఛానల్స్ అందరినీ ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి లైక్ చేసి, అండ్ నేను ఈ మధ్య లైవ్లోకి కూడా వస్తున్నాను. సో ప్లీజ్ జాయిన్ లైవ్, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయన్నమాట. అదిగోండి ఆ చైనే నేను తీసుకున్నది. సో అలా చూపిస్తున్నాను. మీకు ఇంకా కావాలంటే నెక్స్ట్ వ్లాగ్లో ఎప్పుడైనా చూపిస్తాను. బాయ్, టేక్ కేర్.